నేను మిసిరి. సో ఈ రోజైతే మనము ఒక దేవస్థానం అంటే దేవాలయం దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఇదేంటంటే దీని అంటే ఈ దేవాలయం యొక్క స్పెషాలిటీ ఏంటంటే అర్ధనారీశ్వరుడు. సో అర్ధనారీశ్వరుడు అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే తెలంగాణలో అయితే ఇంతవరకు ఎక్కడ కూడా మనం అర్ధనారీశ్వరుడిని చూసింది లేదు. ఎందుకంటే శివుణ్ణి సపరేట్గా, పార్వతీ మాతని సపరేట్గా మనం పూజిస్తాం, కానీ ఎక్కడ కూడా ఇద్దరిని ఒకే చోట ఉంచి పూజించడం అయితే ఎప్పుడు మనం చూస్తుంటాం. కానీ ఈ దేవాలయం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇద్దరు అంటే ఒకే ప్రతిమలో ఉండడం జరుగుద్ది. శివుడు ఇంకా పార్వతీదేవి ఒకే రూపంలో మనకి దర్శనమిస్తారనమాట ఇక్కడ. సో ఇప్పుడైతే మనకి శివరాత్రి కూడా ముందుంది కాబట్టి ఎవరైనా శివుడి దర్శనం కావాలి, అర్ధనారీశ్వరుల దర్శనం కావాలి అంటే, శివుడిది ఇంకా పార్వతమ్మ దర్శనం కావాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ టెంపుల్కి వచ్చి అయితే మీరు చూడొచ్చు. ఏమంటారు, చాలా వరకు ఇక్కడ మనము ఈ టెంపుల్లోకి వచ్చి ఇక్కడ స్పెండ్ చేస్తే మాత్రం చాలా వరకు ఇప్పుడున్న ఈ టెన్షన్ లైఫ్కి అయితే కాస్త ఖచ్చితంగా రిలీఫ్ అయితే దొరుకుతుంది. ఎందుకంటే మన చిన్నప్పుడు మనం ఊళ్ళల్లో మనం టెంపుల్ చూసేవాళ్ళం, చాలా విశాలంగా ఉండి. ఇక్కడ ఈ హైదరాబాద్లో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇంత విశాలమైన టెంపుల్ అయితే నాకు తెలిసినంత వరకు ఇది ఒక్కటి మాత్రమే. ఎందుకంటే లోపల ప్రాంగణం మనం చూసుకున్నట్టే చాలా విశాలంగా ఉంది. టెంపుల్ కూడా చాలా ప్లజెంట్ వైబ్స్ అయితే ఇస్తుంది. సో లోపలికి వెళ్ళి అసలు లోపల ఎట్లా ఉంది ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడైతే ఇప్పటివరకు అయితే భక్తులు అయితే చాలా వరకు అయితే వస్తున్నారు. చాలా వరకు ఎంత అంటే నార్మల్ టైమ్స్ లో కూడా ఇంత భక్తులు రావడం అయితే చాలా విశేషంగా అని చెప్పుకోవచ్చు. లోపల అయితే చాలా మంది ఉన్నారు. సో వాళ్ళని అడిగి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో లోపలికి వచ్చేయండి. సో టెంపుల్ అంటే దేవాలయం లోపలికి రాగానే మనకి ఇక్కడ ఫస్ట్ కనిపించేది ఏంటంటే, ఇక్కడ మనకి వేప చెట్టు కనిపిస్తుంది. ఇక్కడ వేప చెట్టు దగ్గర అందరైతే ముడుపులు కట్టడం అయితే చూస్తున్నాం. అసలు ఇది ఏంటి అంటే, ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది పెద్దమ్మ తల్లి గద్ద అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇక్కడ భక్తులు అయితే. సో ఇక్కడైతే మనకి అయ్యగారు ఉన్నారు. సో అయ్యగారిని అడిగి ఏంటి అసలు ఇంతమంది ఇక్కడ ముడుపులు కడుతున్నారు, మరి ఏంటి భక్తులు ఏమేమి కోరికలు కోరుకుంటున్నారు, అసలు ఇక్కడ దీని విశిష్టత ఏంటి అని కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. చూడండి. నమస్కారం గురు. స్వామి, ఇక్కడ అంటే వేప చెట్టుకి ముడుపులు కట్టడం అంటే దీని విశిష్టత ఏంటి అంటారు? ఇక్కడ మనకు పెద్దమ్మ తల్లి దర్శనం ఇస్తుందండి. ఇక్కడ ఎవరైనా కూడా ధర్మబద్ధమైన కోరికలు కోరుకుంటే నెరవేరుతాయి. అంటే ఎలాగంటే ఎగ్జాంపుల్ ఉద్యోగం కానీ, పెళ్లి కానీ, సంతానం కానీ ఇలాంటి కోరికలు ఏమైనా ఉంటే నెరవేరుతాయండి. ఎవరైనా అమ్మవారికి కోరిక కోరుకొని అంటే ఇంటి దగ్గర ముందే కడతాని గుడికి వచ్చేసి ఒక కొబ్బరికాయ ఎర్ర కొబ్బరికాయ పీచు తీయనిది, అలాగే ఒక ఎర్ర క్లాత్, మళ్ళీ ₹1 కాయను, ఏదైనా ఒక కాయను తీసుకొచ్చి ఇక్కడ పంతులు గారు ఉంటారు ఇక్కడ ఎల్లమ్మ తల్లి ఆలయంలో, పంతులు గారికి ఇచ్చేసి దేని గురించి కడుతున్నాం అంటే మన కోరిక ఏంటిది, మన పర్పస్ ఏంటిది అనేది పంతులు గారికి చెప్పడం ద్వారా పంతులు గారు మన గోత్రనామాల పైన సంకల్పం చేసి పూజ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక 9 ప్రదక్షిణలు పంతులు గారు ఒక మంత్రం చెప్తారు. మీరు దేనికోసం సంకల్పన పూజ చేసి ఇక్కడ మంత్రం చెప్తారు. ఆ మంత్రం చెప్తూ 9 ప్రదక్షిణలు చేయాలి. అంటే సంతానం ఏదైనా కూడా, జాబ్ అయినా కూడా, ఏదైనా కూడా, ఉద్యోగము, సంతానం, ఇంట్లో ఏమైనా చికాకులు, ఆరోగ్య సమస్యలు, ఇంట్లో ఏమైనా భయం భ్రాంతులు ఉన్నా కూడా కట్టుకోవచ్చు అండి. ఇబ్బంది ఉండదు కానీ ధర్మబద్ధంగా ఉండాలి. ఇతరులకు ఇబ్బంది కాకుండా మనం కరెక్ట్ ఉంటే సరిపోతుంది. ఇదంతా కూడా అంటే ఎన్ని రోజులనే ఏమన్నా ఉంటుందా? అలా ఏమి ఉండదండి. మాక్సిమం 45 days ఉంటుంది. మనకి ఒక రోజులోనే తీరొచ్చు. ఇప్పుడు జాబ్ అనుకుంటే కొందరు ట్రయల్స్ చేస్తూ ఉంటే మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉండాలి. అమ్మవారి మీదనే కాకుండా మనం కూడా దాని గురించి ప్రయత్నం చేస్తుంటే నెరవేరుతుంది. సో ఇప్పటి వరకు అయితే ఇంతమంది భక్తుల కోరికలు అయితే నెరవేరాయి. సో మొత్తానికి అయితే ఇది ఇక్కడ పెద్దమ్మ తల్లి సమక్షంలో మనం చూడొచ్చు ఎంతమంది కోరికలు నెరవేరాయో. ఇది అంటే వీళ్ళు కట్టిన ముడుపులే సాక్ష్యం అని. సో లోపల ఇంకా మనకి అయితే చాలా వరకు చూడొచ్చు. అక్కడ లోపల ఎల్లమ్మ టెంపుల్ ఉన్నారు. ఇంకా మెయిన్ గా చెప్పుకోవాలంటే అర్ధనారీశ్వర ఇద్దరు కూడా అంటే శివయ్య కావచ్చు, పార్వతీదేవి కావచ్చు, ఇద్దరు అయితే మనకి దర్శనం ఇస్తారు. సో అక్కడికి వెళ్ళి అక్కడ అడుగుదాం అసలు ఏంటి ఇక్కడ అంటే విశిష్టత ఏంటి, ఎలా జరిగింది ఇదంతా అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో ఇప్పుడైతే మనం అర్ధనారీశ్వర టెంపుల్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ ఉన్న ఒక గురువు గారిని అడిగి అసలు ఈ టెంపుల్ యొక్క అంటే ప్రత్యేకత ఏంటనే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. అంటే అర్ధనారీశ్వర టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటారు గురుగారు? ఓం శివశక్తి నమః. మన దేవాలయము అంటే అర్ధనారీశ్వర స్వామి ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా అమ్మవారు స్వామివారు వేరువేరుగా ఉంటారు. ఇక్కడ మాత్రమే వాళ్ళిద్దరూ ఏకశిలా విగ్రహ రూపంలో కొలువై ఉంటారన్నమాట. ఇదే మన యొక్క దేవాలయం ప్రత్యేకత. అంటే ఇక్కడ అంటే భక్తులు ఎట్లా వస్తున్నారు ఏంటి, వాళ్ళు ఏమన్నా అంటే మొక్కుకుంటున్నారా? ప్రదక్షిణల పరంగా కూడా ఎట్లాంటి ప్రదక్షిణలు ఉన్నాయి ఏంటి అసలు ఈ దేవాలయంలో? అంటే ఇక్కడ ఎక్కువగా భక్తులు రావడానికి మరియు భక్తులు ఎక్కువగా మా కోరికలు నెరవేరాయని చెప్తారు. దానికి కారణం ఏంటంటే ఇక్కడ అమ్మవారు స్వామివారు అంటే
కొన్నిటికి స్వామివారి పరిష్కారం అయితే కొన్ని సమస్యలకు అమ్మవారి పరిష్కారం. ఇక్కడ మాత్రము ప్రపంచానికి తల్లిదండ్రులైనటువంటి వాళ్ళు అంటే ఆది దంపతులైన శివపార్వతులు ఏకశిలా విగ్రహ రూపంలో కొలువై ఉన్నారన్నమాట. అందుకే ఎక్కువగా వాళ్ళు అనుకునేటువంటి సంకల్పాలు నెరవేరుతున్నాయని చాలా మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. మళ్ళీ ఇక్కడ ప్రత్యేకతలు చాలా విశేషాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ప్రపంచానికి తల్లిదండ్రుల వాళ్ళిద్దరిని కూడా రెండు అతీతమైనటువంటి శక్తులు ఏకశిలా విగ్రహ రూపంలో ప్రతిష్టాపన చేసినందుకు కారణంగా ఇక్కడ నవశక్తి ప్రతిష్టాపన చేయించాడు ఆలయాల చుట్టూ కూడా. అంటే 9 మంది దేవతా శక్తులను ప్రతిష్ఠించారు. మనము ఓం శివశక్తి నమః అనుకుంటూ గనక ఈ 3 ఆలయాలు కలిపి 9 ప్రదక్షిణలు చేస్తే మనం అనుకునేటువంటి సంకల్పం నెరవేరుతుంది అనేటువంటిది ఇక్కడ ప్రత్యేకత. గురుగారు ఇక్కడ మనం పైన చూసుకున్నట్టయితే శ్రీచక్రం కింద దేవుని పాదాలు ఉన్నాయి. అంటే దీని విశిష్టత వెనకాల ఏమన్నా కథ ఉందంటారా? ఇట్లా అవునవును, ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ చాలా విశేషాలు ఉన్నాయి కదా, అందులో ఇదొకటి అన్నమాట. ఏంటంటే ఈ దేవాలయంలో ప్రత్యేకత, ఇప్పుడు దేవాలయం లోపలికి మనం ప్రవేశం చేయగానే బయట ఉన్నటువంటి చింతలు చికాకులు అన్నీ తొలగిపోతాయి. ఎందుకంటే కనుక ఈ ఆలయ ప్రాంగణం అంతా కూడా పరిసరం అంతా శ్రీచక్రం యొక్క ఆధీనంలో ఉందన్నమాట. పైన ఉన్నటువంటి శ్రీచక్రం ఇదంతా కూడా ఈ శక్తిని ప్రసరించి ఉంటుంది. మళ్ళా స్వామివారి అమ్మవారి పాదాలు ఉన్నాయి కదా, ఆ పాదాలు కూడా శ్రీచక్ర యంత్ర ప్రతిష్టాపన జరిగిందన్నమాట. పైన ఒక శ్రీచక్రము, కింద ఒక శ్రీచక్రము, ఆ 2 శక్తులు అనేటువంటివి కలిసి ఇదంతా కూడా పరిసరాన్ని ఆనుకుని ఉంటాయి. అందుకే మనం లోపలికి ప్రవేశం చేయగానే బయట ఉన్నటువంటి చింతలు అన్ని తొలగిపోతాయి. ఇక్కడ కూర్చొని కనుక ఇక్కడ ఉన్న ప్రత్యేకత అంటే ఈ ఆలయ ప్రాంగణంలో ఇక్కడ మండపంలో కూర్చొని 2 నిమిషాలు ధ్యానం చేస్తే కనుక మనకు ఉన్నటువంటి అన్ని ఏ చింతలు అయితే ఉన్నాయో ఇవన్నీ తొలగిపోయి మనస్సు చాలా ఆహ్లాదకరమైనటువంటి ప్రశాంతతను పొందుతుందన్నమాట. గురుగారు ఇక్కడ ఇంకొక ప్రశ్న ఏంటంటే గురుగారు ఇక్కడ ఎలాంటి పూజలు నిర్వహిస్తారు గురుగారు? అది కూడా చాలా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ విశేషమే. ఏంటంటే ఏ దేవాలయాల్లోనైనా కూడా ఒక విధమైనటువంటి పూజా విధానం ఉంటుంది. అంటే షోడశోపచార పూజ చేసిన తర్వాత భక్తులకు దర్శనాలు కూడా ఉంటుంది. ఇక్కడ అట్లా కాకుండా ప్రతిరోజు కూడా విశేష పూజలు, సోమవారం ఒక రకంగా, మంగళవారం ఒక రకంగా అట్లా జరుగుతాయి. అవేంటంటే సోమ శుక్రవారాలు స్వామివారికి అమ్మవారికి ఒకే సమయంలో అభిషేకాలు ఉంటాయి. లోపల ఉన్నటువంటి ఉత్సవమూర్తులను బయట పెడతారు, ఇక్కడ పాదాల దగ్గర పెట్టి వచ్చినటువంటి భక్తులతో అభిషేకాలు చేపిస్తారు. సోమవారం శుక్రవారం భక్తులతో. ఇది అయితే ఇక్కడ విన్నదైతే లేదు గురుగారు, ఎందుకంటే లోపలికి అంటే మూర్తులను ముట్టుకొని ఇవ్వరు భక్తుల్ని, కానీ ఇక్కడ మాత్రం మూర్తుల్ని ముట్టుకొని ఇస్తారు. అవును, ఉత్సవ విగ్రహాలను బయట పెట్టి అమ్మవారికి స్వామివారికి మనం తెచ్చినటువంటి పాలు పంచామృతాలతో అభిషేకం చేయిస్తారు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు. మళ్ళీ సోమవారం సాయంత్రం రుద్రపారాయణం ఉంటుంది ప్రదోష సమయంలో, తర్వాత నక్షత్ర హారతులు, శుక్రవారం లలితా సహస్రనామ కుంకుమార్చన, తర్వాత నక్షత్ర హారతులు, మళ్ళీ మంగళవారం ఇక్కడ ఉన్నటువంటి రేణుకా ఎల్లమ్మ తల్లికి పారాయణము, ఖడ్గమాల పారాయణము, తర్వాత నక్షత్ర హారతులు, మళ్ళీ మంగళవారం అక్కడటువంటి పెద్దమ్మ తల్లికి పుష్పార్చన, నక్షత్ర హారతులు, అమావాస్య పౌర్ణమి నాడు అక్కడటువంటి యాగశాలలో విశేష హోమాలు, రుద్ర హోమము, మృత్యుంజయము, లక్ష్మీ గణపతి హోమాలు, ఇట్లా ప్రతి పండుగకు విశేష పూజా కార్యక్రమాలు ఇట్లా జరుగుతూ ఉంటాయి. మళ్ళీ జరిగే ఏ కార్యక్రమంలోనైనా ఎవరైనా పాల్గొనవచ్చును. ఏ భక్తులైనా కూడా అనౌన్స్ చేస్తారు, వచ్చి కూర్చోవడమే. మళ్ళీ ఎలాంటి టికెట్స్ అనేవి ఉండవు, ఎవరు టికెట్స్ అనేవి ఉండవు. ఇప్పుడు పొద్దున అంటే ఏదైనా కూడా ఇప్పుడు అర్చనలో అంటే పూజకు తగ్గట్టు ఒక టికెట్ ప్రైస్ అనేది ఉంటది, రేట్ అనేది ఉంటది, అట్లా ఏం లేదు ఇక్కడ. ఈ దేవాలయంలో అవన్నీ ఏమి ఉండవు. ఎవరైనా కూడా ఉన్న వాళ్ళు లేని వాళ్ళందరూ కూడా ఏక సమానంగా భావించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి కూడా పూజా కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అవకాశం కలిగిస్తారు. ఏ పూజ అయినా కూడా, అది హోమాల్లో కానివ్వండి, పుష్పార్చనలో కానీ, కుంకుమార్చనలో, ఇళ్ళలోనైనా కూడా మనం చక్కగా కూర్చొని ఇక్కడే సామాగ్రి ఇస్తారు, వాటితో మనం చేసుకోవచ్చు. సామాగ్రి కూడా ఇక్కడ ఇస్తారు, వాళ్ళు రావడమే. ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు ఇక్కడ వచ్చి ఉంటారు కదా, మనం అనౌన్స్ చేస్తే వాళ్ళు కూర్చుంటే మిగతావన్నీ మా వాళ్ళే అప్పచెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ గురుగారు నాకు ఒక చిన్న సందేహం గురుగారు, అర్ధనారీశ్వర ఇద్దరు ఉన్నారు, అంటే అమ్మ నాన్న ఇద్దరు ఉన్నారు, అక్కడ పక్కనే మళ్ళీ ఎల్లమ్మ తల్లి, ఆ పక్కన పెద్దమ్మ తల్లి, ఏంటి గురుగారు ఇది? అంటే అయితే ఇంతకుముందు మనం చెప్పినట్టు ఇక్కడ టికెట్స్ ఎందుకు లేవనడానికి కూడా ఒక కారణం అది. ఏంటంటే ఇక్కడ పెద్దమ్మ తల్లి ఆదేశం మేరకు ఆలయం నిర్మించడం జరిగిందనమాట. అంటే అమ్మవారు మా చైర్మన్ గారికి వాక్కు రూపంలో ఆదేశం ఇచ్చిందంట. ఏంటి, ముందుగా ఇక్కడ రేణుకా ఎల్లమ్మ తల్లిని ప్రతిష్ఠించాలని చెప్తే ప్రతిష్టాపన చేయించారు. అట్లా ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఇక్కడ అర్ధనారీశ్వర స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది. ఇట్లాగ జరిగేటువంటి పూజా కార్యక్రమాలు ఎలాంటి టికెట్స్ ఉండకపోవడానికి, మళ్ళీ ఇక్కడటువంటి విగ్రహ మూర్తులను ప్రతిష్ఠించడానికి ప్రతి ఒక్కటి కూడా అమ్మవారి ఆదేశం మేరకే ఇక్కడ నడుస్తుంది అన్నమాట. అంటే ఫస్ట్ కల్లోకి వచ్చింది రేణుకా ఎల్లమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి ఆదేశం మేరకు ముందుగా అమ్మవారిని మీరు ప్రతిష్ఠించాలి, ఇట్లా పూజ చేయాలంటే అట్లా ప్రతిష్ఠించడం జరిగింది. తర్వాత అర్ధనారీశ్వర స్వామి వారిని ఏకశిలా విగ్రహ రూపంలో ఎక్కడా ఉండదు, ఎక్కడైనా కూడా శివుడు వేరు అమ్మవారు వేరుగా ఉంటుంది, లింగ స్వరూపంలో ఉంటారు స్వామివారు. అట్లా కాదు, వాళ్ళిద్దరు కూడా సతీ సమేతంగా ఒకే శిలా విగ్రహ రూపంలో కొలువై ఉండేటట్లుగా మీరు ప్రతిష్టాపన చేయించి పూజలు చేయించాలి. అదే మీరు కొట్టినటువంటి జన్మ కారణం అని చెప్పి సార్కి ఆదేశిస్తే దాని ప్రకారంగా ఇక్కడ ఆలయాన్ని నిర్మించి పూజా కార్యక్రమం చేయించడం జరుగుతుంది. మీరు ఇక్కడ అంటే ఇట్లాంటి ఒక చోట పని చేయడం, అంటే దేవతామూర్తులకి అభిషేకాలు చేయడం, ఇవన్నీ చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది? మాకు కూడా చాలా మంచి అనుభవం ఉంది ఇక్కడ. ఎందుకంటే కనుక ఇంతకుముందు మేము చేసిన ఆలయాల్లో ఎట్లా ఇక్కడ లేదు. మనకు మామూలుగా పురాణాల ప్రకారంగా ఇట్లా ఉంటుంది, దేవాలయాలు ఇట్లా ఉంటాయి, శివుడు అంటే ఇట్లా ఉంటాడు, అమ్మవారు ఇట్లా ఉంటుందని మాత్రమే తెలుసు. ఇక్కడ మాత్రమే స్వయంగా అమ్మవారే వాళ్ళకి ఆదేశించిందని చెప్పారు. ముందుగా వచ్చినప్పుడు కొంచెం అర్థం కాలేదు, కొద్దిగా చేస్తూ ఉంటే ఇప్పటి వరకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ప్రతిరోజు కూడా ఏదో కొత్తగా
మనకు అనుభవం కలుగుతూ ఉంటుందంట. అంటే చాలా ప్రతి గుళ్ళో మనం చూసుకున్నట్టయితే శివుడు లింగ రూపంలో ఉంటారు, అమ్మవారు విగ్రహం రూపంలో ఉంటారు, కానీ పూజలు అనేవి వేరు వేరు ఉంటాయి కదా. వేరు వేరు మరి ఇక్కడ ఎలా చేస్తారు? ఇప్పుడు ఇదంతా మీకు మీరే అంటున్నారు మీకు కొత్తగా ఉంది అని అంటున్నారు, మరి మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా అనిపిస్తుంది? అంటే రోజులు గడుస్తున్న కొద్దీ ఎలా ఉంది? అదే ఇప్పుడు వేరే ఆలయాలలో పక్కనే ఉన్నటువంటి శివునికి ఒక రకమైన పూజలు, ఆవాహనం, వివిధ పూజలు ఉంటాయి. వేరే పక్క ఆలయంలో ఉన్నటువంటి అమ్మవారికి వేరేగా ఉంటాయి. ఇక్కడ అట్లా కాకుండా ఇద్దరిని ఒకే దగ్గర ప్రదర్శించేందుకు ఒకే చాటి ఒకేసారి మనం మంత్రపఠనం చేయడం జరుగుతుంది. అమ్మవారి ఆవాహన మంత్రాలు, స్వామివారి ఆవాహన మంత్రాలు ఒకేసారి చెప్పి వాళ్ళిద్దరిని కూడా ఒకే దగ్గర ఆవాహన చేసి ఒకే విధమైన పూజా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. చాలా అంటే వాళ్ళిద్దరిని ఒకే దగ్గర పూజ చేసినట్టుకు మనకు ఇంకా మనము అనుకునేటువంటి సంకల్పాలు తొందరగా నెరవేరుతాయి అన్నమాట. తల్లిదండ్రులకు ఒకే దగ్గర ఉండడం వల్ల మనం వేరుగా ఆలయాలు లేకుండా, అంటే వేరే ఆలయాల్లో ఇక్కడ ఉన్నటువంటి మిస్టేక్ అదే. వేరే ఆలయాల్లో మనం ఓన్లీ ఓం నమ శివాయ అని చెప్పేసి స్వామివారికి మాత్రమే పూజలు చేస్తాం, పక్కనే శ్రీమాత్రే నమః అనుకుంటూ అమ్మవారికి చేస్తాం. ఇక్కడ అట్లా కాకుండా శివశక్తి నమః అనేటువంటి మంత్రాన్ని స్మరిస్తూ కేవలం వాళ్ళిద్దరిని ఒకే చోట పూజించడం చాలా ఆనందంగా ఉంది. మాకు కూడా వచ్చినప్పటికీ ఇప్పటికీ ఎంతో కొన్ని కొత్త విషయాలు తెలిసాయి, కొన్ని అనుభవాలు, మళ్ళీ కొన్ని అనుకునేటువంటి పనులు మాకు కూడా నెరవేరినట్టుగా మాకు అనిపిస్తా ఉంది. గురుగారు మీకేమన్నా ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పనిచేస్తున్న క్రమంలో మీకేమన్నా అద్భుతాలు అంటే ఏమన్నా చిన్నది ఏమన్నా జరిగినాయా? చాలా చాలా జరిగాయి. ఒకప్పటికి ఇప్పటికీ నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ, అంటే నేను వచ్చినప్పుడు కొత్తలో ఇలా ఉండేది కాదు. కొద్దిగా క్రమక్రమేణా ఇప్పటికి దగ్గర 2 సంవత్సరాలు అవుతుంది. వచ్చినప్పుడు చూస్తే ఇప్పటికి చూస్తే ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవడం, ఎన్నో కొత్త పూజా విధానాలు, ఎన్నో అనుభవాలు. మా ఇంట్లో మా కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని సమస్యలు తీరిపోయి కూడా దానికి కూడా ఈ దేవాలయం అనేది మీకు పర్సనల్ కూడా మీరు ఎక్స్పీరియన్స్ అయ్యారు. ఎట్లా అంటే అంటే మీరు మొక్కుకున్నారా, లేకపోతే ఇక్కడ పూజలు చేయడం వల్లనే? పూజలు చేయడం ద్వారానే మనం ఏది అనుకోకపోయినా కూడా నెరవేరడం జరిగింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు చాలా మంది రోజుకు ఒక 3-4 అని చెప్తారు. మేము దేవాలయం మీరు చెప్పినట్టు ఇలా ప్రదక్షిణ చేసాము, మేము అనుకున్నట్టు జరిగింది. ముడుపు కట్టాము, మేము అనుకున్నట్టుగా జరిగింది. మేము పూజలో పాల్గొన్నాం, మేము అనుకున్నట్టుగా జరిగింది. సంతానం లేని వారి సంతానం, కళ్యాణాలు ఇట్లా చాలా జరిగాయి ఇక్కడ. ఓకే గురుగారు, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.